జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ప్రస్తుత రోజుల్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకి సంబంధించి చాలామంది ఫ్రిడ్జెస్ అదేవిధంగా ఏసీస్ కంపల్సరీగా అయిపోతుంది. ఎందుకంటే బిజీ లైఫ్లో బయటకు వెళ్ళి కష్టపడి వచ్చిన తర్వాత కాస్త చల్లటి నీరు తాగాలని, అదేవిధంగా మంచి కూలింగ్ వాతావరణంలో ఉండాలని, ఒక ఆహ్లాదకరమైన టెంపరేచర్లో మనం కూడా స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ఈ రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇన్నాళ్ళు దీపావళికో లేదంటే ఏ అకేషన్కి సంబంధించో బాంబ్స్ బ్లాస్ట్ అయ్యాయి. కానీ కొన్ని రోజుల క్రితం నుండి చూసుకున్నట్టయితే చాలా ప్లేసుల్లో ఫ్రిడ్జ్ల రూపంలో అదేవిధంగా ఏసీల రూపంలో బ్లాస్ట్స్ అయితే మాట వింటున్నాం. ఫ్రిడ్జ్ పేలిపోయిన కారణంగా చాలామంది క్షతగాత్రులు అయ్యారు. అదేవిధంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయి ఇలాంటి వార్తలు వింటూనే ఉంటున్నాం. అసలు ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఎలాంటి మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఎందుకు పేలుతున్నాయి, మనం ఫ్రిడ్జ్ కొన్న కొత్తలో ఉండే ఆసక్తి, దాని మీద చూపించే ఇంట్రెస్ట్ కొద్ది రోజులు అయిన తర్వాత ఏముందిలే అందులో అన్నీ పెట్టేసాం కదా పడి ఉంటాయి అని నెగ్లెక్ట్ చేస్తాం. సర్వీసింగ్ సంబంధించి అదేవిధంగా ఫ్రిడ్జ్ మీద కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాలంటున్నారు సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఫ్రిడ్జెస్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఫ్రిడ్జ్, ఏసీ అంత చల్లని వాతావరణం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న టెంపరేచర్స్ ని తట్టుకోవడం అసలు బాడీ సెట్ అవటం లేదు. అదేవిధంగా ఏదైనా మనం స్టోర్ చేసుకోవాలన్నా కంపల్సరీగా ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, అదేవిధంగా ఏసీ కంపల్సరీ అయిపోయింది. సో ఫ్రిడ్జెస్ ఈ మధ్య రీసెంట్ గా చూసుకున్నట్టయితే రిఫ్రిజిరేటర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. సో గతంలో ఎప్పుడు కూడా వినేవారు కాదు, కానీ ఈ మధ్య తరచుగా మరి బ్లాస్టింగ్స్ అనే మాట వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు సార్ రిఫ్రిజిరేటర్స్ మెయిన్ గా బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా రెఫ్రిజిరేటర్స్ ఏమైనా బ్లాస్ట్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ వచ్చేసరికి మెయిన్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అండి. సో ఆ టైంలో మనం కేర్ఫుల్ గా, అంటే ప్రతి రెఫ్రిజిరేటర్ ఏది తీసుకున్నా సరే దానికి సపరేట్ గా స్టెబిలైజర్ అనేది మనం యూజ్ చేసుకోవాలండి. స్టెబిలైజర్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రెఫ్రిజిరేటర్ వరకు ఆ పవర్ అనేది రాదండి. ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డు వరకు వెళ్ళింది అంటే పవర్ హై వోల్టేజ్ వచ్చిందంటే అప్పుడు రెఫ్రిజిరేటర్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే కంపల్సరీగా ప్రతి రెఫ్రిజిరేటర్కి వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. బట్ అడిషనల్ సెక్యూరిటీగా తీసుకోవడం బెస్ట్ అండి. తీసుకుంటే మన బోర్డు వరకు ప్రొటెక్షన్ రాదు, ఏదైతే రెఫ్రిజిరేటర్స్ ఉంటాయో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం రెఫ్రిజిరేటర్ తెచ్చుకున్న తర్వాత స్టార్టింగ్ మనం ఆన్ చేసినప్పుడు ఎంటీగా ఒక 2 hours అనేది ఆన్ చేసుకోవాలండి. ఎందుకంటే దీని తాలూకా కెపాసిటీ ముందు కూలింగ్ అయితే మనం పెట్టే ఐటమ్ కూలింగ్ ఇస్తుంది కాబట్టి దాని మీద ప్రెజర్ ఉండదు కంప్రెసర్ మీద. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసుకునేటప్పుడు ఎంటీగా రెఫ్రిజిరేటర్ ఆన్ చేసుకొని ఒక 2 hours తర్వాత మనం ఐటమ్స్ పెట్టుకుంటే ఐటమ్స్ వరకే కూలింగ్ అవ్వాలి కాబట్టి కంప్రెసర్ మీద ప్రెజర్ ఎక్కువ పడదు. ఇలాంటి వాటి వల్ల కూడా మనం దాన్ని స్కిప్ చేసే ఛాన్స్ ఉంటాయండి. సార్ ఎక్కువగా అంటే ఫ్రిడ్జ్ ఉన్నది ఇంత, కానీ ఎన్ని వస్తువులు పడితే అన్ని కుక్కేస్తూ ఉంటుంటాం. వెజిటబుల్స్ కావచ్చు, అదే విధంగా కొన్ని డ్రింక్స్ కావచ్చు, దాని లిమిట్ ఎంత ఉందో కూడా మనం గమనించలేం. అంటే దీని కెపాసిటీ ఎంత ఉందో కూడా చూసుకోకుండా అన్ని పెట్టేస్తుంటాం. సో దాని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందంటారా? అంటే కూలింగ్ లేట్ అవుతుంది మేడం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఏదైతే స్టోర్ చేస్తామో కూలింగ్ అనేది పాస్ అవ్వకపోవడం వల్ల కొంచెం ప్రెజర్ అనేది పెరుగుతుందండి. సో ఏదైనా మనం చూసుకునేటట్టయితే గ్యాప్ ఉంచుకొని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంత ప్రెజర్ రాదు కంప్రెసర్ మీద. సో కంప్రెసర్ స్టెబిలిటీ కూడా పెరుగుతుందండి. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం టెంపరేచర్. వంట గదిలోని మనుషులు ఉండడానికి ఇప్పుడు ప్లేస్ చాలా తక్కువ అయిపోయింది. సో ఇలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉండేటప్పుడు ఏంటంటే ఒక సందు చూసామా పెట్టేసామా అనేటట్టు ఉంటున్నాం. దానికి ఒక ప్లేస్ సెట్ అయిందా అనేసి అని చూసుకుంటాం తప్పితే ప్రాపర్ ప్లేస్ లో మనం పెట్టగలుగుతున్నామా లేదా అనేది కాస్త అంటే అది తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో దీని నుండి వచ్చే వేడి కూడా అది ఎక్కడికి వెళ్ళలేక దాని వల్ల కూడా బ్లాస్టింగ్స్ జరుగుతాయి అంటారు. దాని వల్ల బ్లాస్టింగ్ అయితే జరిగే ఛాన్స్ తక్కువ ఉంటాయి మేడం. బట్ ఏంటంటే కూలింగ్ అనేది రెఫ్రిజిరేటర్ లో ఉండే ఐటమ్స్ కూలింగ్ అనేది ఎక్కువ అవ్వదు. సో ఏదైతే మనం పెట్టుకుంటామో దీనికి ఒక 4 inches 3 inches గ్యాప్ ఉంచుకోవాలి, బోత్ సైడ్స్ 3 sides కూడా. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే
ఎయిర్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే రెఫ్రిజిరేటర్ చుట్టూ ఎయిర్ అనేది పాస్ అయిందో కూలింగ్ కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుందండి. సో సార్ మెయిన్ అంటే ఇప్పుడు ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఫ్రిడ్జ్ అనేసరికి కామన్ గా చాలా మంది బాగా మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఈ వస్తువు పెట్టేది గోధుమ పిండిలు అన్ని పెట్టేస్తూ ఉంటుంటారు. బికాస్ ఆఫ్ బయట ఏంటంటే కొంత పాడైపోతున్నాయి. ఫ్రిడ్జ్ లో అయితేనే ఈవెన్ కుంకుమ అవి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమందికి బయట ఉంటే పాడైపోతున్నాయని. సో వాటి ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటారు ఫ్రిడ్జ్ మీద? అది ప్రాబ్లం ఉండదు మేడం. అలాంటివి ఏమైనా మనం దీంట్లో స్టోర్ చేసుకోవాల్సినవి ఏమైనా సరే దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని ఐటమ్ మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏది చేసుకున్నా సరే గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే దీంట్లో నుండి వెంట ఉంటది. ఇక్కడ వెంట ఉన్నది చూసారండి. ఈ వెంట నుంచి అలాగే బ్యాక్ సైడ్ బాటమ్ లో కూడా మనకి వెంట్స్ ఇస్తారు. ఆ వెంట నుండి బాటమ్ వరకు కూలింగ్ రావాలంటే ఎయిర్ పాస్ అవ్వాలి. ఆ ఎయిర్ పాస్ అవ్వాలంటే మినిమం గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనం పెట్టే ఫుడ్ పార్టికల్స్ ని ఇవి క్లోజ్ చేయకుండా ఎయిర్ పాస్ అయ్యేటట్టు కొంత గ్యాప్ పెట్టుకోవాలి. లేదంటే అది ప్రాబ్లం అవుతుంది. కూలింగ్ ప్రాసెస్ తగ్గుతుంది. అదే విధంగా ప్రెజర్ పెరుగుతుంది. కంప్రెసర్ మీద ప్రెజర్ పెరిగితే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సార్ అంటే మనకైనా సరే ఏదైనా ప్రాబ్లం పెద్దదైతే గానీ బయటికి రాదు అనారోగ్య సమస్యల. అలాగే వీటికి కూడా ఫస్ట్ మనకి ఇవి ఇండికేషన్ ఇస్తాయి, కానీ మనం అర్థం చేసుకోలేం. అది పెద్దదయ్యి ఫుల్ గా కూలింగ్ పడిపోయిన తర్వాత లేదంటే ఒక డిఫరెంట్ కాయిల్ కాలిపోయిన స్మెల్ వచ్చినప్పుడు, ఏదో వైరింగ్ ప్రాబ్లం ఏదో వచ్చి అప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకుంటాం. ఓహో దీనికి ప్రాబ్లం వచ్చిందా, సరే డాక్టర్ని పిలుద్దాం అనే విధంగా మనం చూస్తాం. కానీ దీన్ని అసలు మెయింటెనెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని నెలలకు ఒకసారి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి దీనికి సపరేట్ గా చెకింగ్ అంటూ చేసుకోవడానికంటే ఏం లేదు మేడం. 6 months ఒకసారి మనం ఈ గ్యాస్కెట్స్ ఉంటాయండి. ఓకే. ఈ గ్యాస్కెట్స్ అనేవి కంప్లీట్ గా బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఇస్తారు. బట్ దీంట్లో ఫంగస్ అనేది వస్తుందండి. ఓకే. సో ఇది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక 6 months ఒకసారి మనం రిమూవ్ చేసి దీంట్లో ఉన్న ఫంగస్ అది ఉంటే అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఈజీయే. ఇది మంచి అంటే పాతవన్నీ గమ్మింగ్ టైప్ వచ్చేవి ఇప్పుడు డిటాచబుల్ వస్తాయండి. ఈ ఐటమ్స్ కూడా మనం ఎప్పుడైనా ఇన్ కేస్ మీరు క్యాంప్ ఎప్పుడైనా వెళ్ళారండి, రెఫ్రిజిరేటర్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఐటమ్స్ అన్ని తీసేస్తారు. తీసి ఒక 2 hours అలాగే ఎంటీగా వదిలేయండి. ఆ తర్వాత డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. మళ్ళీ వచ్చిన తర్వాత క్యాంప్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ డోర్స్ అనేవి ఓపెన్ చేసి ఒక 2 hours ఉంచేసి ఇందులో ఏదైతే మనకి ఆర్డర్ అనేది ఫార్మేషన్ అవుతుందో అదంతా మళ్ళీ పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ డోర్స్ క్లోజ్ చేసి ఒక 2 hours ఎంటీగా ఆన్ చేసుకోవాలండి. ఎప్పుడు మనం రెఫ్రిజిరేటర్ వెకేషన్ చేసినప్పుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు క్లోజ్ చేస్తామో ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం అలాగే ఏదైతే మళ్ళీ వచ్చి ఆన్ చేస్తామో 2 hours ఎంటీగా ఆన్ చేసుకోవాలండి. ఎంటీగా ఆన్ చేస్తే కంప్లీట్. అంటే ఒక డౌట్ ఉంది సార్, ఫ్రిడ్జ్ మనం ఏదో సడన్ గా ఒక ప్రోగ్రామ్ పడింది, లేదంటే బయటికి వెళ్ళవలసి వచ్చేసింది, అసలు ఫ్రిడ్జ్ కొన్ని దగ్గర నుండి ఏదో కరెంట్ పోయినప్పుడు తప్పితే ఆపకూడదు. అసలు ఆపితే ఆ లోపల రన్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, లోపల పార్ట్స్ అన్ని కూడా తుప్పు పట్టేస్తాయి. అసలు ఫ్రిడ్జ్ ఆపకూడదు అంటారు. మనం ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఫ్రిడ్జ్ అదే ఒక 2-3 days కి వెళ్తే ఆఫ్ చేసి వెళ్ళాలా? ఆఫ్ చేసుకోవచ్చండి. మీరు క్లోజ్ చేసి ఉంచుకున్నా పర్లేదు, ఆఫ్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఆర్టికల్స్ పెట్టినప్పుడు అవి పాయిజనింగ్ అవుతుంటాయండి. అప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ లాంటిది అలాగా రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవడం వల్ల ఏంటంటే అది కూడా మనం క్లోజ్ చేసి ఉంచడం వల్ల, సపోజ్ మీరు ఏం అవసరం లేదు, ఏదైనా పికిల్ కానీ ఏదైనా మనం ప్యాకెట్ కడుతుంటాం, చట్నీలు ఏమైనా, అది కట్టి వదిలేస్తే కొన్ని రోజులకి అది ఏమవుతుందండి, వ్యాక్యూమ్ పెరిగిపోయి బ్లాస్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం చూసుకునేటట్టయితే ఇందులో అన్ని ఐటమ్స్ పెడుతుంటాం, అన్ని ఆర్డర్స్ మిక్స్ అయ్యి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ వ్యాక్యూమ్ పెరుగుతుందండి. అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే క్యాంప్ వెళ్ళినప్పుడు మనకు అది ఎన్ని రోజులు పవర్ ఉంచుతారో ఎన్ని రోజులు పవర్ ఉంచారో మనకు తెలియదు. అలాంటి టైంలో మనకి ఎలా తెలుస్తుంది, మనం క్యాంప్ వెళ్ళిపోతాం. సో ఎప్పుడైనా అకేషనల్ గా వెళ్ళినప్పుడు మొత్తం ఐటమ్స్ అన్ని బయటికి తీసి క్లీన్ చేసుకొని ఒక 2 hours వెంటిలేషన్ వదిలేసి మళ్ళీ క్లోజ్ చేసుకొని మనం వెళ్ళి, ఎప్పుడైతే మనం క్యాంప్ నుండి వచ్చామో మళ్ళీ ఏవైతే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉన్న వ్యాక్యూమ్ ని రిలీజ్ చేస్తాం బయటికి. ఆ తర్వాత మనం డోర్స్ క్లోజ్ చేసి ఎంటీగా ఒక 2 hours ఆన్ చేసుకొని తర్వాత మనం ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం. సో అలాంటివి చేయడం వల్ల కూడా మనకి ఏదైతే బ్లాస్టింగ్ అవుతున్నాయో వాటిని నివారించుకునే అవకాశం ఉంది. పవర్ కన్సంప్షన్ అనేది అంటే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నారా ఎక్కువ కరెంట్ వచ్చేస్తుంది, సో ఇది కొన్నారా 3 star రేటింగ్ ఉండాలి, అదే 5 star రేటింగ్ ఉండాలి అంటారు. అసలు అంటే ఫ్రిడ్జ్ నార్మల్ గా ఫ్రిడ్జ్ అసలు ఎన్ని యూనిట్స్ పర్ డే అంటే లీటర్స్ బట్టి ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్ వాడకం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అనే అపోహలో ఉంటుంటారు చాలా మంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఏదైతే ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చిందో నార్మల్ దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే, పాత వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే మీకు నియర్లీ 25 to 30% అనేది పవర్ సేవింగ్ ఉంటుంది. ఓకే. ఏ రెఫ్రిజిరేటర్ అయినా సరే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది 2 star రేటింగ్ అండి.
2 స్టార్ రేటింగ్ పెర్ యానం వచ్చేసరికి మనకి 263 యూనిట్స్ కన్జంప్షన్ అవుతుందండి. ఒకప్పుడు పాతవి 5 స్టార్ అంటే నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ 5 స్టార్ కూడా 365 యూనిట్స్ అయ్యిందండి ఇదే దీనికి. ఆల్మోస్ట్ మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 102 యూనిట్స్ అనేది మనకి సేవింగ్ ఉంటుందండి. రిఫ్రిజిరేటర్ మాక్సిమం మీకు 1 డే 1 యూనిట్ కన్నా తక్కువ అవుతుంది కానీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటే ఫస్ట్ బేసికల్ గా రెఫ్రిజిరేటర్ కోసం ఏం చూసి కొనుక్కోవాలి అంటే బ్రాండ్ చూస్తాం అవన్నీ ఓకే, కానీ ఫస్ట్ మన హౌస్ ఎంత ఉందో దానికి తగ్గ కొనుక్కోవాలా, మనం ఎలా వాడుతామో దాన్ని బేస్ చేసుకొని కొనుక్కోవాలా, ఎలా తీసుకోవాలి సార్? అది మన యూసేజ్ బట్టేనండి. ఎక్కువగా మనం ఎక్కువ ఐటమ్స్ పెడతాం, ఎక్కువ స్టోర్ చేసుకుంటాం అనుకున్నట్టయితే సో మీరు గో ఫర్ రెఫ్రిజిరేటర్. దీనికన్నా పెద్ద కెపాసిటీస్ కూడా ఉంటాయి. సో మన ఇంట్లో ఉండి మన యూసేజ్ బట్టి మనం పెట్టే ఐటమ్స్ బట్టి సో దాన్ని క్యాల్కులేట్ చేసుకుని మనం రెఫ్రిజిరేటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక 6 మెంబర్స్ ఉన్నారు, ఎక్కువ యూజ్ చేయం, ఒక 240 యూనిట్స్ 240 లీటర్స్ వరకు మనం స్టోర్ చేసుకునేది ఉన్నది అనుకోండి, ఒక 20 లీటర్స్ ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఫుల్ గా చేయం కాబట్టి కొంచెం ఫ్రీ స్పేస్ అనేది దానికి ఉంటది కాబట్టి ఇన్ కేస్ ఏదైనా అకేషనల్ గా ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కొన్ని ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు స్టోర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం పెద్దదే తీసుకోవడం సజెస్టబుల్ అండి. సో ఫైనల్ గా వన్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రిడ్జ్ ఏదైనా రిపేర్ వచ్చినా రెఫ్రిజిరేటర్ కావచ్చు ఏదైనా వచ్చారంటే టెక్నీషియన్ చెప్పేస్తాం, వాళ్ళు ఏదో చెప్తారు వింటాం, కానీ అది ప్రాపర్ గా సెట్ అయిందా లేదా, అసలు బేసికల్ గా సర్వీసింగ్ అయిన తర్వాత ఒక సర్వీస్ పర్సన్ వచ్చి సర్వీస్ చేసిన తర్వాత ఏం చూడాలి ఫస్ట్? మనం అంటే చేసేసాం వెళ్ళిపోయామంట, మన హోప్స్ అన్ని కూడా ఆ పర్సన్ మీద పెట్టేసుకుంటాం, కానీ ఆఫ్టర్ ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే మనకి అడగడానికి ఆప్షన్ నేను అన్ని కరెక్ట్ గా చేశాను మీరు చూసారు కదా అంటారు. కానీ ఫస్ట్ బేసికల్ గా మనం ఆ ప్రాబ్లమ్ ని ఎలా అడగాలి, అసలు వాళ్ళు ఏం చేశారో బేసికల్ గా ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్ గా మనం కంప్లైంట్ ఇచ్చాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ ఇస్తే ఏంటి ఓవర్ కూలింగ్ అనేది మనం కంప్లైంట్ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఓవర్ కూలింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి రిపేర్ చేసి ఆన్ చేసి వెళ్ళిపోయారు. ఆన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక 2 అవర్స్ ఎంటీగా ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకొని మనం ఐటమ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతున్నదంటే ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడాలి. మాక్సిమం మీరు ఏంటంటే ఏ కంపెనీ టెక్నీషియన్ కి బ్రాండ్ కి ఆ కంపెనీ పర్సన్ పిలిస్తే ఎలాగ మనకి దీనికి వారంటీ ఉంటుంది. సో వారంటీ ఉన్నప్పుడు ఏం జరిగినా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో బయట టెక్నీషియన్ కాకుండా బ్రాండెడ్ టెక్నీషియన్ తో చేయించుకోవడం వల్ల మీకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ కూలింగ్ లేదంటే డ్రైన్ అవుతుంది, వాటర్ డ్రైన్ అవుతుంది, బయటికి లోపల నుంచి వాటర్ వస్తుంది అంటే సో అది రిపేర్ చేసిన తర్వాత మనం మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఏదంటే ఒక 5 to 6 అవర్స్ మనం చెక్ చేసి మళ్ళీ వాటర్ కన్నీ మనకు వస్తున్నట్టు కనిపించిందంటే సిమ్టమ్ కనిపించిందంటే వెంటనే మనం టెక్నీషియన్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళని పిలవచ్చు. ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక 24 to 48 అవర్స్లోనే వాళ్ళు అక్కడ అప్లోడ్ చేస్తారండి. ఆ టైం ఏదైతే ఉందో ఆ బిఫోర్ గానే మనం దాన్ని ఎప్పుడైతే మనం సస్పెక్ట్ చేసామో వెంటనే వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చి దాన్ని రిపేర్ చేస్తారండి. ఎక్కువగా వాటర్ ఎక్కువగా అంటే కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ పర్వాలేదు, కానీ చిన్న ఫ్యామిలీ కోసం చిన్న చిన్న ఫ్రిడ్జ్ తక్కువ లీటర్స్ లో తీసుకునేటప్పుడు ఎక్కువగా లోపలంతా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. అది సింగిల్ డోర్. ఎస్, దాన్ని ఏం చేస్తారంటే చాక్ పెట్టి పడవడం, ఒక్కొక్కసారి ఆ గ్యాస్ కూడా పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయిపోయి చాలా మంది క్షతగాత్రులు కూడా అయ్యారు. సో ఎలా సార్ ఆ ఐస్ ని అసలు ఐస్ అలా ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి డీఫ్రోస్ట్, దీంట్లో వచ్చేసరికి మనకి డీఫ్రోస్ట్ అనే బటన్ ఉంటుందండి. ప్రతి సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ లోనే ఆ డీఫ్రోస్ట్ బటన్ అనేది ఉంటది. సో ఆ బటన్ మనం ప్రెస్ చేయగానే ఎప్పుడైతే మనకి చుట్టూ ఐస్ మొత్తం డీఫ్రీజ్ అంతా క్లోజ్ అయిపోయిందో, ఫుల్ గా ఐస్ అంతా ఫ్రీజ్ అయిపోయిందో సో ఆ ఫ్రీజ్ అయిన ఐస్ ని మనం ఇక్కడ ఈ డీఫ్రాస్ట్ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలండి. ఈ డీఫ్రాస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది లాక్ అయిపోయి ఎండిపోతుందండి. ఎప్పుడైతే ఐస్ అంతా కంప్లీట్ గా మెల్ట్ అయిందో అప్పుడు ఆ లాక్ కూడా ఓపెన్ అవుతుందండి. ప్రతి రెఫ్రిజిరేటర్ కి క్లియర్ గా మెన్షన్ చేస్తారండి. ఇప్పుడు ఉన్న గాబరాకి ఈ వెంటనే ఒక పార్సల్ తీసుకొచ్చాం పెట్టేయాలి, ఇది ఎప్పుడుకో అవుతుంది అనేసని ఈ చాక్స్ అవన్నీ కొంచెం నీడ్స్ యూజ్ చేసి దాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడు అలాగే ఎప్పుడు చేయకూడదండి. క్లియర్ గా ఇక్కడ మనకి డోర్ దగ్గర వెంటనే అది మెన్షన్ చేసి ఉంటారు. ఏదైతే నైఫ్లు కానీ ఏదైనా సరే స్పూన్స్ కానీ ఫోర్క్లు కానీ అది పెట్టకూడదు అనేసి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటదండి. సో అవి కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది చెక్ చేయరండి. సార్ ఓవరాల్ గా అసలు ఒక ఫ్రిడ్జ్ అనేది ఎన్ని ఇయర్స్ కి వాడాలి? కొంతమంది ఏంటంటే 10 years వాడాం తర్వాత మార్చేస్తాం, లేదు పాతదే కదా ఏదో నెట్కి వస్తున్నాం కదా ఉంటుంది అనేసి, కానీ ప్రాపర్గా కంపెనీని బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది ఎన్ని రోజులు మనం మెయింటైన్ చేసి ఆపితే మంచిది?
ఇది వచ్చేసరికి మనకి ఏ రెఫ్రిజరేటర్ అయినా సరే దీనికి కంప్రెసర్ అనే దానికి 10 years వారంటీ ఇస్తారు. ఓకే. సో దీని లైఫ్ స్పాన్ ఎంతని మనం ఏది క్యాల్కులేట్ చేయలేం. బట్ మనకి ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అది రిపీట్ అవుతున్నది అనుకుంటే అప్పుడే మారుస్తాం. అప్పుడు మార్చేసుకోవడం Okay. బెస్ట్ సజెషన్ అండి అంతే. సో మొత్తానికి ఓవరాల్ గా ఫ్రిడ్జెస్ రెఫ్రిజిరేటర్స్ బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరిగా కొన్ని సూచనలు సలహాలు అయితే పాటించాల్సిందే. అంతేనండి. అంటే కొనేటప్పుడు ఉండే సరదా తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేము. అవునులేండి, ఏదో ఎవరో problem. బిజీ టైంలో వాళ్ళు బిజీ ఉంటారు లైఫ్ లో రెఫ్రిజిరేటర్స్ తీసుకున్నప్పుడు ఉన్న సరదా తర్వాత మెయింటైన్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే అవేర్నెస్ కంపల్సరీగా మనం తీసేసుకుంటాం. తర్వాత యూజ్ చేసిన తర్వాత కొన్ని అంటే చిన్న ప్రాబ్లంగా ఉండేటప్పుడే సర్వీసింగ్కి వెళ్ళినట్టయితే తర్వాత పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఒక హెవీ లోడ్ని పెట్టేస్తుంటుంటారు, బయటికి ఆ గాలి కూడా రాకుండా ఫ్రిడ్జ్ ఉన్న సామర్థ్యం ఎంతైతే అంతకు మించి డ్రింక్ బాటిల్స్ అని, ఫుడ్ పార్టికల్స్ అని, వెజిటేబుల్స్ అని, ఆ వెజిటేబుల్స్ కూడా కొన్ని పెట్టే ఉంటాయి, కొన్ని పెట్టకూడను కూడా ఉంటాయి. సో వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించుకొని ఫ్రిడ్జ్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడితే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవని సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ ఐడ్రీమ్స్ మీడియా విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.